శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ క్రోధినామ సంవత్సరానికి సంబంధించి మనకి ఈ ద్వాదశ రాసుల వారికి నవగ్రహ సంచారాలను అనుసరించి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే తెలుసుకోబోయే ముందర ఇక్కడ మనకి సంవత్సర ఫలితాలు మనకి అంటే సంవత్సరంలో గ్రహాలు నవగ్రహాలు కూడా మార్పు చెందుతూ ఉంటాయి. అయితే ఇక్కడ చెందుతున్నప్పుడు కొన్ని గ్రహాలు ఒకే రాశిలో ఎక్కువ రోజులు అవి ఉండడం అనేది జరుగుతుంది. కొన్ని మనకి ఎక్కువగా మారుతుంటాయి. అంటే 27 రోజులకు మారేవి, 45 రోజులకి గ్రహ మార్పు, నెల గ్రహ మార్పు, 2.5 రోజులకి ఇలా మారేవి ఉంటే, కానీ మనకి గురువు అలాగే శని భగవానుడు రాహుకేతువులు ఈ 4 మాత్రం ఒక రాశిలోకి మార్పు చెందినప్పుడు ఆ రాశిలో ఎక్కువ కాలం ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రధాన గ్రహాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం బేస్ చేసుకుని ఈ యొక్క సంవత్సర ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది. గురువు అయితే ఒక రాశిలో సంవత్సరం పాటు ఉండడం అనేది జరుగుతుంది. మధ్యలో కాస్త వక్రీకరించడం, మళ్ళీ ముందుకు వక్రత్యాగం పొందడం ఇలాంటివి ఉంటాయి. అలాగే శని భగవానుడు కూడా రాహుకేతులు ఎప్పుడు అపసవ్యంలోనే వాళ్ళు ప్రయాణం చేయడం చేసినా కూడా ఒకే రాశిలో వీళ్ళు 18 నెలలు సంచారం చేయడం అనేది జరుగుతుంది. శని భగవానుడు 2.5 సంవత్సరాలు. కాబట్టి ఈ ప్రధాన గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకుని మనం ఈ సంవత్సర ఫలితాలు, అసలు వీళ్ళకి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి, రాజ్యపూజ్యము అవమానం ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మకర రాశికి రాశాధిపతి వచ్చి శని భగవానుడు. మకర రాశిలోకి మనకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశిలోకి వస్తాయి. మకర రాశి వాళ్ళకి కానీ శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు కానీ చూసుకుంటే వీళ్ళకి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1. కాబట్టి వీళ్ళకి ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. అలాగే అవమానం తక్కువగా ఉంది కాబట్టి రాజ్యపూజ్యం 3 ఉంది. అయితే వీళ్ళకి కాస్త ఈ రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే మే 1 నుండి సంవత్సరాంతం వరకు కూడా పంచమ స్థానం ముందు గురువు సువర్ణమూర్తిగాను, శని ఏచుడు సంవత్సరం అంతా కూడా ద్వితీయ స్థానం ముందు సువర్ణమూర్తిగాను, రాహుకేతులు సంవత్సరం ఆరంభం నుండి సంవత్సరాంతం వరకు కూడా వీళ్ళకి తృతీయ భాగజ స్థానాలందు రజితమూర్తులుగాను సంచారం చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే వీళ్ళకి గురువు పంచమ స్థానం నందు చేస్తున్నాడో తప్పనిసరిగా ఎవరికైతే సంతానం లేదు, సంతానపరంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా సంతాన వృద్ధి, వంశాభివృద్ధి అనేది కలుగుతుంది. అలాగే క్రియేటివిటీ రంగాల్లో ఉన్న వారికి, ప్రేమ వ్యవహారాల్లో విద్యార్థులకి, అలాగే మంచి ఆర్థిక పరంగాను అన్ని రకాలుగాను కూడా వీళ్ళు మంచి పరిపుష్టి సంపాదించుకోవడం అనేది జరుగుతుంది. ఎవరైతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ స్టాక్ మార్కెట్లోనూ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా మంచి లాభాలు పొందుతారు. అలాగే అంటే గృహంలో శుభ కార్యక్రమాలు చేసుకోవడం అనేది జరుగుతుంది. బంధువుల్ని, మిత్రుల్ని కలుసుకుంటారు. అలాగే ఏదైనా నూతన గృహప్రవేశాలు అనేవి జరిగే అవకాశాలు కూడా ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. అన్ని రకాల రంగాల వారికి, వృత్తుల వారికి, చేయూత, ఈ సన్నకారు, చిన్నకారు రైతులకు వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే వీళ్ళకి పంచమ స్థానంలో గురువు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి అవకాశాలు లభించడం, అలాగే దూర విద్య, విదేశీ విద్య కోసం ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు, ఇతర దేశాల్లో చదువులు చదువుకోవడానికి కుదరడము, మంచి ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగాల్లో కూడా మార్పులు, అలాగే ఇప్పటి వరకు అయితే ఉద్యోగాల్లో ప్రెషర్ పొందారో అవన్నీ కూడా తగ్గడం అనేది జరుగుతుంది. సంతానపరంగా కూడా మంచి అభివృద్ధి, శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది. అయితే ఈ యొక్క మకర రాశి వాళ్ళకి గురువు సువర్ణమూర్తిగా ఉన్నా కూడా వీళ్ళకి ఏనాడు శని ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి కాస్త అందులో ద్వితీయ స్థానంలో, ధనస్థానంలో, కుటుంబ స్థానంలో కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం ఖర్చుల విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కూడా మంచి అనుకూలంగా ఉంది. అయితే ఇక్కడ ఈ జన్మ
ద్వితీయాధిపతి అయిన ఈ యొక్క శని భగవానుడు కుటుంబ స్థానంలో కాస్త కొంచెం అంటే ప్రభావితాన్ని చేస్తున్నాడు. కాబట్టి ఉద్యోగ విషయాలు అంటే ఖర్చులు ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త ఉండాలి. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క సంతాన వృద్ధి కావచ్చు, కుటుంబంలో కూడా మంచి వాతావరణం చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే మంచి లాభాలు కూడా చోటు చేసుకోవడానికి, అంటే ఎక్కడైనా డబ్బులు పెట్టాలన్నా చేయాలన్నా కూడా ఇది మంచి సమయంగా చెప్పవచ్చు. ఆర్థిక పరిస్థితి కూడా గతంతో పోలిస్తే మెరుగుపడడం అనేది జరుగుతుంది. ఉద్యోగ విషయాల్లో కూడా ఎప్పటి నుంచో సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు, కోర్టు వ్యవహారాలు ఇవన్నీ ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి న్యాయపరమైన తీర్పులు రావడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో న్యాయపరంగా అవన్నీ కూడా సమస్యల నుండి బయటపడడం అనేది జరుగుతుంది. అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి, చేతి వృత్తుల వారికి, స్వయం ఉపాధి ఉండే వాళ్ళకి, అలాగే ఏవైనా ఇండస్ట్రీస్ నడిపే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా న్యాయవాద వృత్తులకు, అలాగే వ్యవసాయదారులు, ధాన్యం కొనుగోలు, అలాగే రైస్ మిల్లులు, కర్మాగారాలు నడిపేవాళ్ళు, అలాగే ఐటీ రంగాల్లో ఉండేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా కాస్త కొంచెం వ్యతిరేక సమయంగా కాస్త చెప్పవచ్చు. కాబట్టి కాస్త ఇలాంటి విషయాల్లో కాస్త ఉండవచ్చు. అలాగే ఎప్పుడైతే ఈ యొక్క శనీశ్వరుడు ద్వితీయ స్థానమందులో ఉన్నాడో కాస్త సామాన్యమైన ఫలితాలు, క్రమేపీ ఆయన తృతీయ స్థానానికి వెళ్తూ ఉంటాడు. కాబట్టి సమయం వెళ్తున్న కొలది కాస్త అప్పుడు అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ప్రతి పనిలోనూ కూడా మంచి విజయం సాధించడం అనేది జరుగుతుంది. విద్యార్థులకైతే చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. అలాగే కాస్త గత కొంతకాలంగా ఏవైతే అప్పులు బాధల నుండి ఉంటున్నారో ఆ అప్పుల బాధల నుండి కూడా బయటపడడం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు ప్రతిరోజు కూడా రుద్రాభిషేకాన్ని చేసుకోవడం, శివాలయంలో ప్రదక్షిణాలు, సంధ్యా సమయంలో శివారాధన లేదా సోమవారాల నియమాలు పాటించడం, ఇలా చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. దీంతో పాటుగా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా కొంత వ్యతిరేక శక్తుల నుండి కూడా మీరు బయటపడడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.